రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు నగరంలోని రాజ్బిహార్ కూడలి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ భాస్కర్, ఉపాధ్యాయ నాయకుడు రఫీ పాల్గొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చివరగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో జిల్లా నలుగురు నుండి వచ్చేసిన ఉపాధ్యాయులతో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ కార్యాలయంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ తర్వాత ఇక్కడ పిఆర్సీ కమిటీ నియమించాలని, తర్వాత డిఏ 5 డిఏలు ప్రకటించాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్తో మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పెద్దగా హాజరయ్యారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిఆర్సీ కమిటీ వేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పించలేదు. అన్ని రకాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టోగా ఉపాధ్యాయులందరూ కలిసి ఫ్యాప్టోగా ఏర్పడి ఈ ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాను, పికెటింగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఆర్థికమైన అంశాలు పిఆర్సీ. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పిఆర్సీ ఇస్తామని అన్నారు. ఎక్కడిచ్చారు? 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఒక 2 సంవత్సరాలు ఉంటే ఇంకా 2వ పిఆర్సీ కూడా వస్తుంది. అంటే 10 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ సాంప్రదాయం అమలు చేసేలా ఉంది ప్రభుత్వం చూస్తూ ఉంటే. కనీసం కమిటీ వేయమని చెప్తే కూడా ఇంతవరకు 3 సంవత్సరాలైనా కమిటీని కూడా వేయలేదు. పాత కమిటీని కూడా రద్దు చేసి కొత్త కమిటీకి నీళ్ళు వదిలారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఐఆర్ ఎలా ఇస్తారు? 30% ఐఆర్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలతో 5వ డిఏ కూడా యాడ్ అవుతుంది. మరి డిఏల సంగతి ఏమిటి? వాళ్ళు ఎలక్షన్లలో వాగ్దానం చేసింది ఏంటి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తాము, వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని గెలుపొందారు. వాళ్ళని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో కూడా. అందుకోసమే ఈ ధర్నా ప్రకటిస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా ఈరోజు ఉపాధ్యాయులు 50% సెలవులు పెట్టుకొని వచ్చి ధర్నాలో పాల్గొంటున్నాము. ఆ రోజు మేము అడగకుండా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆర్థిక సమస్యలైనటువంటి ఐఆర్, పెండింగ్ డిఏలు, పిఆర్సీ ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులు మేము ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చిన సందర్భాన్ని మేము ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి గారు అదిగో ఇదిగో అని చెప్పేసి 2 సంవత్సరాలు గడిచినా ఒక్కటి ఈ రాష్ట్రంలో ఏదైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు సమస్యలు వస్తే అడిగేది కేవలం ఒక ఫ్యాప్టో తప్ప వేరే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షమైన స్వపక్షమైన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ధైర్యం ఒక్క ఫ్యాప్టోకి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 పోరుబాటు కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఏమాత్రమైన మార్పు వస్తుందని వేచి చూశాం. 2 సంవత్సరాల తర్వాత కూడా మా ఆర్థిక సమస్య అయినటువంటి పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, పెండింగ్ డిఏలు కానీ, 2022 నుంచి రావాల్సినటువంటి సరెండర్ లీవులు కానీ ఒక్కటి కూడా మాకు సమస్యల పరిష్కారం కావట్లేదు.